రోడ్లేసుడు ఒకరి పని, రంగులేసి లైట్లు కట్టుడు ఇంకొకరి పని, టెంట్లు కుర్చీలు పరిచేది ఒకళ్ళు, నీళ్ళు అరుచుకునేది ఇంకొకళ్ళు, ఊడ్చుడు ఒకరి పని, క్యూ లైన్లు కట్టుడు ఇంకొకరి పని, ఫైనల్ గా గుడంతా సెక్యూరిటీ చూసేది పోలీసుల పని. ఇట్లా ఒక్కో పనికి ఒక్కో డిపార్ట్మెంట్ ఉంటది. గిట్లనే పండుగలు జాతరలు అయితే ఎవ్వరు చేయాల్సిన పని వాళ్ళు కరెక్ట్ గా చేస్తేనే కదా ఏ తక్లీఫ్ లేకుండా నిమ్మలంగా అవుతుంది. అగో గందుకే గీ పని నడిచింది అలా. బోనాల పండుగ ఎట్లెట్లా చేయాలని ఆఫీసర్లు పోలీసులతోని మీటింగ్ పెట్టి జాతర పోస్టర్ విడుదల చేసిండ్రు మంత్రులు. 26 నాడు గోల్కొండ బోనాలతోటి జాతర శురువైతది. సౌలత్ల కోసం 20 కోట్లు విడుదల చేసింది సర్కారు. గవి జాలకుంటే ఇంకింత పైకం ఇస్తారట. 30 crores కు రాస్తే సీఎం గారు మరి 20 crores ఇచ్చారు. మళ్ళీ దాన్ని కొంత ఎక్కువ కావాలని అడగాల్సిన అవసరం ఉంది. ఇక జోగినీలకు సపరేట్ లైన్ పెడతారట. పోయినేడు పండుగ ఎట్లయింది, డ్యూటీల కాడ ఏం తక్లీఫులు జరిగినాయో చూసుకొని ఈసారి అట్లా కావద్దని పోలీసులకు ఆర్డర్ వేసిండ్రు. జాతరకు సరిపోను బస్సులు పెడతామన్నాడు మంత్రి పొన్నం సారు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పని చేయాలి, ఏడ తేడా రావద్దు, క్యూ లైన్ల దగ్గర భక్తులకు తిప్పలు కాకుండా చూసుకోవాలి అనుకొచ్చిండ్రు మంత్రులు. ఇది డ్యూటీ అనేటువంటి మైండ్ కాకుండా ఒకటి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ గా సర్వీస్ చేసినట్టు తప్పకుండా మరి దీనికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం బాగా శుభంగా జరుగుతుంది. ఇక దమ్మడ దిమ్మడ డీజేలు పెట్టొద్దు, చెవులు వలిగేటట్టు లౌడ్ స్పీకర్లు వాడొద్దన్నాడు పట్నం పెద్ద పోలీస్ సివి ఆనంద్ సారు. దిస్ టైమ్ విల్ బి ఇంప్లిమెంటింగ్ నో డీజే రూల్ స్ట్రిక్ట్లీ. బ్యాండ్స్ ఇవన్నీ అలౌడ్, అవన్నీ మేము లోకల్ లెవెల్లో మాట్లాడుకుంటాం. సిటీలా బోనాలంటే నెల రోజులు జాతర, ఏడ ఎవ్వలకు తిప్పలు కాకుండా మంచిగా అరుచుకోండి సార్లు. ఇయాల్టికైతే గింతే, పండుగ ముంగట మళ్ళీ పరి చెప్పుకుందాం.